చర్చకు మరో రూపమే నిరసన. ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమే. సమస్యల్ని పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతారు. అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. చూడండిగో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు అంటారు, ఏమంటారు? అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని చెప్పి ఈరోజు గుర్తొచ్చింది ఆర్ఎస్ఎస్కు. నిన్నమన్నా ఏం మాట్లాడారు? సో రిజర్వేషన్లు అవసరం లేదు, రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పి కుట్ర చేసింది మీరు కాదా? కుట్ర చేసింది మీ బీజేపీ ప్రభుత్వం కాదా? ఈ మోడీ సర్కార్ కాదా? మరి ఈరోజు బీసీలు కొట్లాడుతున్నారు మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి. పార్లమెంట్లో మీరు ఎందుకు బిల్లు పెడతలేరు? నరేంద్ర మోడీ నేను బీసీని అంటాడు, నేను ఛాయ్ వాళ్ళని అంటాడు. మరి ఎందుకు ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెడతలేరో దానికి సమాధానం చెప్పాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పాలి సమాధానం. ఇక్కడ ఏమంటే చర్చకు మరో రూపమే నిరసన అంటుండు. సో మరి కొన్ని ఏళ్ళుగా ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఎవరి జనాభా ఎంతో వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలి, జనాభా తగ్గట్టు వాళ్ళకు సంపదలో వాటా కల్పించాలి అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి 70 ఏళ్ళు అయిపోయిన సంవత్సరం వచ్చి కొట్లాడుతూనే ఉన్నారు. మరి ఎందుకు మీరు చర్చలు జరుపుతలేరు? దానికి సమాధానం చెప్పాలి. సో ఇక్కడ ఏమంటుండేవు? ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధమే. సమస్యల్ని పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతారు, బరాబర్ దిగుతారు, కొట్లాడతారు. మీరు రాచరిక పాలన చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము పరిపాలన చేస్తాం, మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే నడవదు. రాజ్యాలే కూలిపోయినాయి, గడిల పాలనే బద్దలు కొట్టిరు. సో మేము ఇష్టం వచ్చినప్పుడు రాజరిక పాలన చేస్తామంటే నడవదు. ప్రజలు ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. సో ఈరోజు జంజీ యువత సీజేపీ రూపంలో నిరసన వ్యక్తం చేసింది. దెబ్బకు మోడీ దిగొచ్చిండు. రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర పడిన ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈరోజు రిజర్వేషన్ ఉండాలి, అసమానతలు తొలగేంత వరకు ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మరి మీ ప్రభుత్వం ఉన్నది, మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారు? పార్లమెంట్లో ఒక్క బిల్లు పాస్ చేస్తే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. సో మరి ఎందుకు చేస్తలేరు? దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా కొన్ని జాతులు అసెంబ్లీ ఎట్లుంటుందో తెలియదు, పార్లమెంట్ ఎట్లుంటుందో తెలియదు, అరే గ్రామ పంచాయతీ ఎట్లా ఉంటుందో తెలియని జాతులు ఉన్నాయి. వాస్తవం ఇది 100% ఈరోజు వాస్తవం చెప్తా ఉన్నా నేను. కొన్ని బీసీ జాతుల్లో గ్రామ పంచాయతీ ఎట్లా ఉంటుందో తెలియదు, సర్పంచ్ అయిన వాళ్ళు లేరు, ఎంపీడీసీ అయిన వాళ్ళు లేరు, అరే వార్డు మెంబర్ కూడా అయిన వాళ్ళు లేరు. మరి ఎక్కడ ఉన్నాయి? ఎవరు అనుభవిస్తున్నారు ఈ రాజ్యాన్ని? ఈ పదవులు ఎవరు అనుభవిస్తున్నారు? సో ఈ దేశాల అవసరం ఉన్నది ఈరోజు. ఇక్కడ ఏమంటుంది? ఇంకా ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమేనని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పేర్కొన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలే కానీ విభేదాలకు దారి తీయవద్దన్నారు. గురువారం ఇండియన్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ సంస్థ 15వ వార్షికోత్సవ సమావేశంలో దాదాపు 2000 మంది జెన్జీ 1997 to 2012 మధ్యకాలంలో జన్మించిన వారు, జెన్ ఆల్ఫాను 2013 తర్వాత జన్మించిన వారిని ఉద్దేశించి భగవత్ మాట్లాడిండు. సో ఇది దెబ్బకు దిగొచ్చింది. దెబ్బకు కన్ను నెత్తికెక్కితే దెబ్బకు వచ్చి కింద పడ్డారు. అట్లా ఉంటుంది మరి, ప్రజా ఉద్యమాలు అట్లా ఉంటాయి, తిరుగుబాటు చేస్తే అట్లా ఉంటుంది మరి.